అందరికీ సాయిరామ్. సిద్ధమంగళ స్తోత్రం ఒక గొప్పతనం మహిమను గురించి మనం తెలుసుకుంటూ వస్తూ ఉండగా, సిద్ధమంగళ స్తోత్రం చదవడం వల్ల నాకు స్వప్నంలో శ్రీపాద శ్రీవల్లభరొక దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనంలో సిద్ధమంగళ స్తోత్రము ప్రతి గృహంలో కూడా ఈ విధంగా చదవడం వల్ల వాళ్ళొక్క కోరికలు నెరవేరుతాయని నాకు స్వప్నంలో దత్తాత్రేయుల వారు శ్రీపాద శ్రీవల్లభుల వారు చెప్పడం వల్ల నాకు ఆశ కలిగింది. నేనొక్కదాన్ని చదవడం కాకుండా ఎంతోమందికి చదివిస్తే బాగున్ను. ఎందుకంటే నేను ధ్యానం చెప్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. తద్వారా నాకు కొంతమంది వ్యక్తులకు పరిచయం ఉన్నది. ఈ మంచి మాటని ధ్యానంలో కొంతమందికి చెప్తే వాళ్ళ గృహమునందు గనక ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతి గురువారం నాడు 108 సార్లు చదివే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన కలిగింది. మొట్టమొదటిగా ఎవరైతే ఇది ఆచరించగలరో వాళ్ళని నేను గుర్తించి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. సిద్ధమంగళ స్తోత్రాన్ని మీ గృహమునందు 108 సార్లు చదివించాలన్నటువంటి నా ఈ కోరికని మీరు ఒప్పుకుంటారా అని అడగగా వాళ్ళు ఆనందంతో ఒప్పుకున్నారు. అయితే దీని యొక్క పద్ధతి ఎలా ఉండాలి ఏమిటో మాకు తెలియదు. తెలియకపోయినా భక్తియే మూలమన్నటువంటి భావనతో నేను ధ్యానంలో కూర్చొని ఆ శ్రీపాద శ్రీవల్లభుల్ని ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నాను. నాకు మౌనంగానే సమాధానం లభిస్తూ ఉంది. అది ఎలా అంటే, ప్రతి ఒక్కసారి చదువుతున్నప్పుడల్లా హారతి ఇస్తూ హల్వా నైవేద్యం పెడుతూ శ్రీపాద శ్రీవల్లభుల అష్టోత్తరాన్ని చదువుతూ ఈ విధంగా కొనసాగించాలి అన్నటువంటి ఆలోచన కలిగింది. ఆ విధంగానే నేను ఇక మొదలు పెట్టాలన్నటువంటి సంకల్పంతో నేను ఆ గృహములో మొదలుపెట్టడం జరిగింది. తద్వారా ఎంతో అద్భుతమైనటువంటి చమత్కారాలు జరిగాయి. స్వయంగా మనం చేస్తూ ఆచరిస్తూ చెప్పడం మంచిదని నేను ఈ విధంగా ప్రయోగం చేస్తూ ఉన్నాను. వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలిగాయి అన్నది రాబోతున్నటువంటి సాయి లీలల్లో మీకు నేను తెలియజేస్తాను. అందరికీ సాయిరామ్.